వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. గ్రామ సేవకులు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ చెప్పారు. గూడూరు పట్టణంలోని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం భవన్లో రెవెన్యూ అధికారులు, గ్రామ సేవకులు గూడూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన పాషం సునీల్ కుమార్ కు అభినందనలు తెలియజేస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ సేవకులు మన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో డివిజన్ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు రమణయ్య పాల్గొన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన 6,000 నుంచి 10,000 పెంచారు. 2018-19 చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా మేము జీతం పెంచకుండా 10,500తో ఏ కుటుంబం దొరకలేదు. ఎందుకంటే చూస్తే మాట్లాడుతూనే దారుణం భయపడిపోతుంది. ఉదయం నుంచి పని ఎక్కువ. ఆర్డీఓ ఆఫీసులో ఉంటారు, ఎంఆర్ ఆఫీసులో ఉంటారు. ఎక్కడైనా అక్రమాలు జరుగుతుంటే, భూమిని ఆక్రమణ చేస్తుంటే మిమ్మల్ని పంపించి ఆపేటువంటి కార్యక్రమం. ఎక్కడో తలాలు పోతారు, వేరే పోతారు తప్ప వేరే ఊరు పై ఊరు పోరు. ఏదైనా భూ సమస్యలు ఉంటే మీరు పాపం అక్కడ ఎదిరించి మళ్ళీ గవర్నమెంట్కి భూమిని అప్పచెప్పేటువంటి పనులు మీరు చేస్తున్నటువంటి సందర్భంలో మీ సమస్య ఎట్లుంటే చాలా బాధాకరంగా ఉంది. అలాగే మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ సమస్యల్ని క్వశ్చన్ అవర్లో ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలని కూడా సుబ్బయ్య గారు ప్రమాణంగా చెప్పారు. ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కావాల్సిన మేము కూడా అధికారులు ఉండేది, కూడా అధికారులు ఉండేది. కాబట్టి నేను ఒక కావాల్సిన పోతూ ఉంటాడు. కానీ బ్రహ్మాండంగా సబ్జెక్టు బ్రహ్మాండంగా చెప్పాడు. ఆయన దగ్గర మొత్తం సబ్జెక్ట్ తీసుకొని అసలు బ్రిటిష్ కాలం నుంచి మీరు ఏ విధంగా పనిచేస్తున్నారో అప్పటి నుంచి మీకు ఏ విధమైనటువంటి గవర్నమెంట్ సహాయం అందింది, జీతం ఎంత పెరిగింది, అప్పటి నుంచి ఏ విధంగా పెరగలేదు, అలాగే మీరు పడుతున్నటువంటి గ్రామ స్థాయిలో మీరు పడుతున్న కష్టాలు ఏంటి అన్నీ కూడా తెలుసుకొని నేర్చుకొని ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎట్లీస్ట్ ఫీ ఇచ్చేదానికి ఒక పిల్లలు పెట్టుకోవాలంటే 15,000 ఇస్తేనే వస్తున్నాడు. నేను నమ్మను. అంతకన్నా పైసా తగ్గినా రాడు, ఇంకా అయితే ఎక్కువ అయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు 10,000 చేస్తున్నారంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఖచ్చితంగా మీది న్యాయమైనటువంటి డిమాండ్స్ మెచ్చిపోయేది కూడా మీరు ఎక్కడ కూడా అందరిలాగా అప్నార్మల్గా కోరికలు ఏం పోవటం లేదు. మీరు తప్పుగా అడుగుతున్నారు. 10,500 అప్పుడు ఇస్తే ఇంకా కూడా కలుపుతున్నారంటే నిజంగా చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. కానీ గతంలో ప్రభుత్వం మీకు కూడా హామీ ఇచ్చుకుంటుంది. కానీ హామీ నెరవేర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. వాళ్ళ వల్ల ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా అప్పుల్లో కూలిపోయిందంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలు, అన్యాయాలు, భూదోపిడీలు ఇవన్నీ. వాళ్ళు లేకపోతే ఈరోజు సఫిషియెంట్గా రాష్ట్రంలో ఖజానా ఉంటే దీంట్లో పనిగా బాబు గారు ఏమైనప్పటికీ అయినప్పటికీ ఇబ్బంది లేదు. ఖచ్చితంగా బాబు గారు ఈ సమస్యలన్నీ కూడా వింటారు. అలాగే మంచి మంత్రివర్యులు మీకు వచ్చారు. అలాగే సత్యప్రసాద్ గారు మీరు ఎవరు వస్తే నేను తీసుకెళ్తాను. మీరు కూడా ఆయనకు ఒక రికమెండేషన్ ఇచ్చి ఖచ్చితంగా అమలయ్యే విధంగా కూడా మనం మాట్లాడతామని చెప్పి